భవత్ మీడియాకి స్వాగతం. గాయత్రి అపార్ట్మెంట్ ప్రాంతాన్ని సిపిఎం నాయకులు మహేందర్ సందర్శించి ఈ సందర్భంగా మాట్లాడుతూ బ్యాగ్ అండర్పేట్ డివిజన్లోని వైభవ్ నగర్ కాలనీ గాయత్రి అపార్ట్మెంట్ ప్రాంతంలో రహదారిపై చిన్నపాటి వర్షం పడితే మినీ బతుకమ్మ కుంటలా మారుతుంది. గాయత్రి అపార్ట్మెంట్ నుండి బతుకమ్మ కుంట నాల వరకు పైప్ లైన్ల శాంక్షన్ 2 సంవత్సరాలు అవుతున్నా అధికారులు ఆరంభించడంలో ఆలసత్వం వహిస్తున్నారు. ఈ కాలనీ చుట్టుప్రక్కల ప్రాంతాల్లో హాస్పిటల్, స్కూల్కి వెళ్లే పసిపిల్లలు వర్షం వచ్చినప్పుడల్లా ఇబ్బందులు పడుతున్నారు. అధికారులను ఎప్పటికైనా స్పందించి ఆ పైప్ లైన్ వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో పి నాగేందర్, బాలపేర్, సత్య జనార్దన్, సురేష్, సునీల్ తదితరులు పాల్గొన్నారు. బాగంబర్పేట్ డివిజన్లోని వైభవ్ నగర్ కాలనీలో గాయత్రి అపార్ట్మెంట్ ప్రాంతంలో ఈ ప్రాంతంలో చిన్నపాటి వర్షం వస్తే మిన్నీ ట్యాంక్ మాడులాగా నిండిపోయే ప్రమాదం ఉంది. గత అనేక సంవత్సరాలుగా ఈ సమస్య పైన స్థానిక అధికారులకు, ఎమ్మెల్యేలకు, కార్పొరేటర్లకు, ఎంపీలకు ఈ సమస్య పైన అనేక సంవత్సరాలుగా వాళ్ళ దృష్టికి తీసుకుపోయిన నిమ్మకు నీరెత్తినట్టుగా వివరిస్తూ ఉన్నారు. ఈ జిహెచ్ఎంసీ అధికారులు 2 సంవత్సరాల క్రితం ఈ పైప్ లైన్ శాంక్షన్ అయింది, పని ప్రారంభించమని చెప్తా ఉంటే అధికారులు నిమ్మకు నీరెత్తినట్టుగా వివరిస్తూ ఉన్నారు. ఒక అంబర్పేట్ ప్రాంతంలో బాగంబర్పేట్ సొసైటీలో ఒక ప్లాట్ అడ్డం వస్తుందని చెప్పేసి ఆ ప్లాట్ను ట్రాన్స్ఫర్ చేయమని చెప్పేసి అనేక సంవత్సరాలుగా చెప్తున్నా ఇక్కడ ఉన్న అధికారులు పట్టించుకోవట్లేదు. మీరు చూస్తూ ఉన్నారు, ఈ పక్కనే ఒక హాస్పిటల్ ఉంది, ఇక స్లమ్ ఉంది, అనేక మంది ప్రజలు నివాసం ఉంటున్నారు ఈ ప్రాంతంలో. వాళ్ళకి ఒక దారే ఉంది, ఈ దారిలోని పోవాలంటే ఈ నీళ్ళ నుండి పోవాలి. కాబట్టి ఇప్పుడే చూశారు మీరు, కారు కూడా ఏ రకమైన ఇబ్బందులు ఏర్పడ్డాయో. కాబట్టి అధికారులు ఇప్పటికైనా ఈ సమస్యను స్పందిస్తారా లేదా అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ సమస్యను వెంటనే ఆ పైప్ లైన్ వేసి వెంటనే పని ప్రారంభించాలని చెప్పేసి రాష్ట్ర అధికారులకు, జిహెచ్ఎంసీ అధికారులకు మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.